ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 339వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, నిన్నటి వరకు మనం చ్యవన నహుష సంవాదంలోని ముఖ్యమైనటువంటి ఘట్టం, గోవును అమ్ముకున్న హిందువులు సిగ్గు విడిచారు విడవలేదా అని ప్రశ్నిస్తూ గోవు అగ్నిమయమయ్యా అని చెప్పుకుంటూ ఉన్నాం. గోవు యొక్క ప్రాశస్యాన్ని. గోవు అగ్నిమయము అమృతమయము ఓ వసుధాధీశ వినుము. హోమ విధాన శ్రీవాహిని నిచ్చన త్రిదశాపాసంబునకున్ పూజ్యమో అమరులకైన ఎంతటి వారికైనా సరే గోవు పూజనీయమే. అది అగ్నిమయం, అమృతమయం, యజ్ఞ విధాన మార్గ కారకం, దేవతా నివాసం, సకల దేవతల నివాసం, స్వర్గ మార్గాన్ని అనుగ్రహిస్తుందయ్యా గోవు మాత్రమే అని చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు ఆనవాయితీగా స్వామి యొక్క నుతి, చంద్రమౌళీయను మాతృహృదయ కరుణరస ప్రవాహ గంగాధర సాంద్రామృతం బెజాలువారే త్రిపథముల జగన్నిర్మాణ స్థితిలయ సుప్రమోద సూత్రధారి పాత్రధారి నిటలేక్ష కావుమా మునీంద్ర హృదయవాస బ్రాజిష్ణు బ్రహ్మ బ్రహ్మయజ్ఞ బ్రాహ్మణ్య నమః. స్వామిని ఆ విధంగా నుతించుకుంటూ, జగత్తు అగ్ని హోమాత్మకం. అయ్యా, చంద్రమౌళి అంటే నా పేరు మాత్రమే కాదండి, శివుడు అమ్మవారు కూడా చంద్రుణ్ణి అమ్మ కూడా ధరించింది కదా. కాబట్టి ఆయన మాతృహృదయం అని స్తుతిస్తూ, శ్రోతలకు వినే హృదయాన్ని అనుగ్రహించమననే ప్రార్థిస్తూ, గోవు అగ్నిమయం అమృతమయం యజ్ఞ విధాన మార్గ కారకం అని చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి జగత్తు విశ్లేషణ అండి. అగ్నిహోమాత్మకం. బహు జాగ్రత్తగా వినమనవి, చాలా లోతైన వివరణ. ఉష్ణ శీతల సమ్మేళనం. రేయింబవళ్ళు, స్త్రీ పురుషులు, రాజు ప్రజ, గురువు శిష్యులు, మనిషి దైవం, భూమి ఆకాశం, ఇలా అన్ని ద్వంద్వములే, విరుద్ధాంశాల సమన్వయం ఈ సృష్టి. కాబట్టి కాలసూత్రం 1, 2 గృహస్థాశ్రమం, 3 రాష్ట్ర వ్యవస్థ, 4 విద్యా వ్యవస్థ, 5 దైవస్వరూపం, మత వ్యవస్థ. ఇలా ద్వంద్వాల సమ్మేళనం సృష్టి కదా. ఎటమతం పెటమతం కాకూడదు. మానవత్వం లేని మతం లేదు, మతం లేని మానవుడు లేదు. ఆచరణలో లోపాలు ఉన్నాయి. ఉష్ణ శీతలమలే సూర్యచంద్రులు అంటే ద్వంద్వములు. అగ్ని పురుషుడు, పురుష శక్తి. హోమం చంద్రుడు, స్త్రీ శక్తి అంటే స్త్రీ శీతల శక్తి. గోవు అనేది ఈ 2 అంటే అటు అగ్ని ఇటు శీతలం శక్తుల యొక్క సమ్మేళనం. గో ఆరాధనయే హైందవం. ఇది విన్న బోయలు నమ్రతతో వేడి గోవును చ్యవన మహర్షికి సమర్పించారు. ఇక్కడ వీళ్ళెందుకు వచ్చారు బోయలు అంటే, చ్యవన మహర్షి 12 సంవత్సరముల కాలం నిన్న విన్న వాళ్ళకి తెలుస్తుంది, వింటే తెలుస్తుంది. బ్లూటిక్కులు ఇచ్చి మాయ చేస్తున్నారు, ఇది ధర్మం కాదు. సరే, ఆయన ఆ నదిలో ఉన్నారు, గంగలో. చేపల వల వేశారు. ఆ చేపలతో పాటు ఆ వలలో స్వామి చ్యవన మహర్షి వచ్చాడు, తీసుకెళ్ళి నహుషుడికి ఇచ్చాడు. అదంతా నిన్న చెప్పుకున్నాం. కాబట్టి ఆయన నేడు గోవును వధించే నిమిత్తం ఆయన విలువ ఏమిటి అంటే గోవు అని నిర్ధారించారు. ఆయన కూడా సంతోషపడ్డాడు. నేడు గోవును వధించే నిమిత్తం అమ్మే సన్నాసులు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర ఉంచుకొని బ్రతకవలసిన అవసరం ఉంది, లేదా అధోగతి తప్పదు. గో ఆరాధనలో సృష్టి, ఆ సృష్టి యొక్క ఆరాధన నిక్షిప్తము. ఆపై ఆ చేపలకు బోయిలకు స్వర్గాన్ని పొందమని ఆశీర్వదించాడు చ్యవన మహర్షి. వారు
ఆ చేపలు, అంటే ఆ బోయలు మరియు ఆ చేపలు సశరీరంగా ఎగిరి స్వర్గం చేరుకున్నారట. ఇది ఆ మహర్షి యొక్క వైభవం. రాజు కూడా ఆశ్చర్యపోయాడు. అంతటి నహుషుడు. రాజుకు ధర్మపరాయణత్వం ఆశీర్వదించారు. ఇది చాలా ముఖ్యం. ఆ రాజుని ఏమన్నాడు, నువ్వు ధర్మపరంగా పరిపాలించదువుగాక అని అనుగ్రహించాడు చ్యవన మహర్షి. ఎందుకు? పాలనా వ్యవస్థలో పాలకుడు ధర్మబద్ధంగా ఉంటే పాలితులందరూ ధర్మబద్ధంగానే ఉంటారు. అప్పుడు సృష్టి యావత్తు ధర్మమయం. ఇది మర్మం. కాబట్టి ఆపై ఆ చ్యవన మహర్షి అంతర్ధానమయ్యారు. దానాల యొక్క వైశిష్ట్యం ఏంటి అడిగాడు. అది చెప్తా ఉన్నాడు భీష్ముడు. ధర్మజ వినవయ్య, దానాలలో భూదానం, గోదానం సాటిలేనివి. వీటి ఆక్రమణలు అంతే వినాశకారకములు. మాకేదో హక్కు ఉంది, మా చేతిలో రాజ్యం ఉంది, రాజ్యాంగం ఉంది అని అడ్డు పెట్టుకొని ఇతరుల భూములను ఆక్రమించటం, కొల్లగొట్టడం వినాశకారంలో 21 తరాలు వారి యొక్క పూర్వీకులు 21 తరములు నరక ప్రాయం పాలవుతారు. ఇప్పుడు ఆలోచించి వ్యవహరించండి. భూ ఆక్రమణలు, భూదందాలు ఎంత వినాశకారకములో, ఆ పాపం ఎలా కట్టి కుడుపుతుందో కళ్ళ ముందు మనకు కనపడతా ఉన్నారు కొంతమంది జైలు పాలై. కాబట్టి ఈ పాపానికి కేంద్రం ఆక్రమించినవాడు. ఆపై ఆక్రమించిన వాడిని, ఆక్రమిస్తున్న వారిని ప్రోత్సహించేవారు, వారికి సహకరించేవారు. వీళ్ళంతా సమాన భాగస్వాములే. దేనికి? ఆ పాపానికి. ఆడిన మాట తప్పరాదయ్యా. ప్రాణధారమైన అన్నం దానం చేయటం ధర్మ లక్షణం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇముడున్నది, ఇముడించున్నది, తృప్తి నొసంగునది. కడుపు నిండా తిన్న తర్వాత ఇంకో ముద్ద పెడితే అమ్మమ్మ చాలు చాలు అంటాడు. ₹1 కోటి ఇచ్చిన తర్వాత పోతూ మెళ్ళ మంగళసూత్రాలు కొట్టేద్దామని ఆలోచిస్తాడు. ఇది అన్నానికి ధనానికి తేడా. అన్నార్తుల పట్ల ఏ రకమైన వివక్ష ధర్మగ్లానియే అవుతుంది. అతను ఎవరన్నారా అని, ఈ కులమో ఆ కులమో మనకు సంబంధం లేదు. ఆ వేళకు వచ్చాడు, అమ్మ భిక్షాందేశ్ అన్నాడు. ఉన్నంతలో తప్పకుండా ఆదరించాల్సిందే. ఇక నక్షత్ర దానాల వివరణ. కార్తెలో పాయసం, అంటే కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రములలో, కార్తెలలో పాయసం. బ్రహ్మ దేవతగా గల నక్షత్రములు, వాటికి మినుములు దానం. చంద్ర నక్షత్రములలో మాంసం. ఆర్ద్రాలో గోవు, ఆర్ద్రా నక్షత్రం ఆరుద్ర అంటారు. అదితి తారలో పులగం. బృహస్పతికి బంగారం. అశ్లేషలో వెండి, ఉప్పు, తిలలు. మఖలో భగుని నక్షత్రం, ఆ నక్షత్రంలో చెరుకు రసం. అంటే ఉప్పు, తిలలు మఖ నక్షత్రంలో. భగుని యొక్క నక్షత్రములలో చెరుకు రసం. ఉత్తరలో పాలన్నం, పాయసం. సూర్య నక్షత్రములకు ఏనుగు, రథం. చిత్తలో గంధం. స్వాతిలో తనకిష్టమైనవి, దాతకిష్టమైనవి, అవి దానాలు. విశాఖలో ఎద్దు. అనురాధలో కండువ. జ్యేష్ఠలో కరివేపాకు, ముల్లంగి. మూలా నక్షత్రం పండ్లు. పూర్వాషాఢలో పెరుగు. ఉత్తరాషాఢ తేనె, అన్నం. శ్రవణ నక్షత్రంలో కంబళి. ధనిష్ట నక్షత్రంలో వసి కొయ్యలు గల బండి. శతభిషంలో యవలు. పూర్వాభాద్రలో మేక మాంసం. ఉత్తరాభాద్రలో గొర్రె మాంసము. రావితలో కంచు కుండతో ఆవు. అశ్వినిలో గుర్రం బండి. భరణిలో నువ్వులు, ఆవులు దానం చేయటం శ్రేష్టమయ్యా. లేదు సువర్ణదానం బదులుగా మహాశ్రేష్టం. ధర్మరాజుకు భీష్మాచార్యులు వారు చెప్తా ఉన్నారు. కాబట్టి చెరువులు తవ్వించటం, నీటి వసతులు ఏర్పరచటం శ్రేష్టం. వాటిని కొల్లగొట్టినా కొల్లబొడిచినా రౌరవాది నరకం. కాబట్టి వాటిని ఆక్రమించి కొల్లగొట్టడం
రౌరవాది నరకం. ఓ ప్రాజెక్టు కడతాం, మన ధ్యాస అంతా మనకు దండుకునే కమిషన్ల మీదే. అది కట్టిన తర్వాత పగుళ్ళు కూలటం, ఫలితాలు ఎలా ఉంటాయో కళ్ళ కట్టినట్లు ఇప్పుడు మనకు కనపడుతున్నాయి. కొత్తగా నేను వ్యక్తుల పేర్లు తీసుకునే స్థితికి దిగజారలేదు. కాబట్టి పాలనా వ్యవస్థ, అందుకనే ఆ నహుషుణ్ణి ఆ మహర్షి, మతంగ మహర్షి ఏమన్నారు, శమన మహర్షి, ధర్మబద్ధంగా పరిపాలించే శక్తి నీకు నేను అనుగ్రహిస్తున్నాను అన్నాడు. పాలనా వ్యవస్థ యొక్క పటిష్టత ఆ స్థాయిలో ఉండాలి. భూదానం, గోదానం, విద్యాదానం ఇవన్నీ కూడా సాటి లేనివి, తరగనటువంటివి. ఇవి ధర్మబద్ధంగా సంపాదించి దానం చేయాలి. అంతే తప్ప కమిషన్లు దండుకొని కోట్లు కోట్లు కొల్లగొట్టి ఆ డబ్బులు ఎంగిలి మెతుకుల్లాగా కుక్కకు వేసే బిస్కెట్లాగా జనాలకు వేయటం రౌరవాది నరక హేతువు. మందిని ముంచిన సొమ్ము, దాచిన సొమ్ముతో దానాలు, యజ్ఞాలు, అభిజాత్యాల గుర్తులు. ఆ యజ్ఞం నిర్వహించే వాళ్ళు కూడా ఆలోచించాలి. ధర్మశాస్త్రం చదవండి, భారతం వినండి. భారతం సన్నాసులకు యజ్ఞాలు చేస్తే ఏమవుతుంది? ఆ పాపం చేసిన వాళ్ళు కూడా మూట కొట్టుకునే ప్రమాదం ఉంది. బహుజాగ్రత్తలు అవసరం. మనోవాక్య అసలు యజ్ఞం మానసికంగా సాగాలి. ధర్మబద్ధంగా బ్రతుకుతున్నటువంటి వాడు ఎక్కడికి వచ్చినా అది యజ్ఞమే. ఆయన ఏది ఆచరించినా యజ్ఞమే. అప్పుడు ఏ శ్యామల యజ్ఞం చేసినా సరిపోతుంది, లేకపోతే పతనకారకమే. ఆ విధంగా అభిజాత్యాల గుర్తులతో చేసేవి తప్పు. అవి దానాలు కావు, కానేరవు, యజ్ఞాలు కావు, ఫలితాలు ఇవ్వవు. గోదానాలు గోలోక ప్రాప్తినిస్తాయి. చిత్తవృత్తి నిరోధమే యోగమో. చిత్తవృత్తి నిరోధమో ఎటో వెళ్ళిపోతుంది. నేను మాత్రమే చాలా పతనకారకం. అది యోగ ప్రాప్తి. ఏది యోగ ప్రాప్తి? నేను అనేది కాదండి. నేను అనేటువంటి దాన్ని నిరోధించగలగటం. చిత్తవృత్తి నిరోధమే యోగం. అది యోగ ప్రాప్తి. ఉద్ధరణ కారకం. ఆలోచించాలి సీతారాం. అయ్యా, నేటి ప్రవచనంలో ఇప్పుడు నేను సమర్పిస్తున్నటువంటి విశ్లేషణ ప్రాణప్రదం, వినమనవి. పరతత్వం అంటే ఏంటి అసలు? ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. పరతత్వం, యోగీశ్వరతత్వం, దైవం, కర్మ, యజ్ఞం, బ్రాహ్మణ్యం. అసలు పరతత్వం అంటే ఏంటి? యోగీశతత్వమే పరతత్వం. యోగి ఎలా ఉండాలి? ధర్మాధర్మ అతీత దివ్య విద్య పరతత్వమే పాండిత్యం. అసలు ఏది పాండిత్యం అంటే ధర్మాధర్మాలకు అన్నింటికీ అతీతంగా దివ్య విద్యా పరతత్వమే పాండిత్యం. అట్టి పాండిత్యంలో ఉన్నది యోగీశ్వరుడే. ఇప్పుడు చెప్పాలి మనం. కోహనా లౌక్యం, నా ఇష్టం వచ్చినట్లు నేను దీన్ని అన్వయించి చెప్పగలగటం ఎంత పాపమో. అనగా యోగ చిత్తవృత్తి నిరోధక అని కదా శాస్త్రం ప్రామాణికత. కాబట్టి చిత్తవృత్తిగా పరతత్వం, సృష్టి స్థితి లయక్రీడితం, అంతే కదా. కానీ అలౌల్యంగా సాగే ఓ లీలా విలాసం. ఆయనకేం అవసరం? పరమాత్మకు ఆయన యొక్క లీలంటే ఏది? ఆయన తనంతట తను అనుభవించే నిమిత్తంగా, తన కొరకు కాదు, ప్రాణులను ఉద్ధరించే నిమిత్తంగా. కాబట్టి యోగుల హృదయాలలో వేద అధ్యయనములలో నివాసం ఉండేదే పరతత్వం. రాగానికి ఆధారం యోగం కావాలి. చూడండి, రాగానికి మించిన రోగం లేదన్నాను, కానీ ఇక్కడ రాగానికి ఆధారం యోగం కావాలి అన్నాను. అంటే అది రోగం కాకూడదు. మరి ఏం కావాలి? అప్పుడు అది భోగం అవుతుంది. ఏది భోగం? పరతత్వమే భోగం. హరుడు యోగి, హరి రాగి. అయినా తపస్వాధ్యాయ నిర్గుణం హరిస్వరూపమే. తపస్సు, స్వాధ్యయనం, నిర్గుణతత్వం, ఇది హరిస్వరూపం. జ్ఞానభాసితం, అది విభూది. ఐశ్వర్య కారకమే పరతత్వం. ఏది ఐశ్వర్యం? నస్వరము కానటువంటిదే. పదం జాగ్రత్తగా వినాలి. వేదిక అయితే ఈ ఒక్క పారాగ్రాఫ్ చెప్పడానికి ఒక అరగంట పడుతుంది. కాబట్టి ద్వంద్వ విదూరం ఈ సృష్టి.
అనగా ప్రాప్త కర్మ అనుభవ సాధనకై ఈ జన్మ మనకు లభించింది. ఇలా పూర్వం జన్మలలో మనం ఆచరించినటువంటి కర్మఫలములను అనుభవించే నిమిత్తంగా ఈ క్షేత్రం ఏర్పడింది. అది ఏ జన్మ అయినా సరే, పశువు కావచ్చు, పక్షి కావచ్చు, మానవుడు కావచ్చు, వర్ణం ఏదైనా కావచ్చు, కర్మఫలమే జన్మ కారకం. యోగుల హృదయ పద్మ సౌరభములే పరతత్వ నిలయములు. యోగులలో మేల్కొని ఉండే తత్వం జ్ఞాన భాసితం, అది ఏ పరతత్వం. ఆ యోగులలో అయోగులలో ఆయనే ఉంటాడు. మరి అయోగులలో నిద్ర, కుంభకర్ణుడి నిద్ర, ప్రస్తుతం హైందవ సమాజం నటిస్తున్నటువంటి దొంగ నిద్ర, తమస్సు అంటారు. ఇది అజ్ఞానం, అది ఏ చీకటి. ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అంటే ఇదే కదా. గరుత్మంతుడు దర్శించినటువంటి చీకటి కూడా ఇదే. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతి సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని విన్న మనవి బ్లూటిక్లు ఇచ్చి దయతో మాయ చేయొద్దండి. మహద్ అవకాశం స్వామి మీకు అనుగ్రహించారు. దయతో వినండి. శ్రీరామ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ యూట్యూబ్లో పెడితే దాసుడు దండం పెడుతున్నాడు. సీతారాం.